హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇంటింటి వంట. నేను మీ శరణ్య. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోకి ఒక స్పెషల్ ఉందండి. మీరు థంబ్నెయిల్ పైన చూసే ఉంటారు. ఎప్పుడూ చేసే రెగ్యులర్ రెసిపీ వీడియోస్ కాకుండా హోమ్ టూర్ అనేది ప్లాన్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయమని. అందుకే మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా ఈ వీడియో ప్లాన్ చేశాను. మేము బెంగళూరులో ఉంటామండి. 1 year బ్యాక్ మా హస్బెండ్కి జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల ఇక్కడికి వచ్చాము. అంతకుముందు వరకు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. ఇది మా ఓన్ హౌస్ అయితే కాదండి, రెంటెడే. అందుకే ఈ వీడియో చేయాలా లేదా అని చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నేను మా ఇల్లు అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నానో చూడాలి అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అపార్ట్మెంట్స్ ఎంట్రన్స్ గేట్ అండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది టోటల్ అపార్ట్మెంట్ వ్యూ అనేది బయట నుంచి ఇలా ఉంటుంది. ఇప్పుడు గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే డస్ట్బిన్స్ అనేవి ఉంటాయి. అండ్ రైట్ సైడ్లో చిన్న పార్క్ అనేది కూడా ఉంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ ఆపోజిట్లో మీకు ఇంకొక గేట్ కూడా కనిపిస్తుంది చూడండి, అది సెకండ్ ఎంట్రన్స్ అన్నట్టు. మా అపార్ట్మెంట్ అనేది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. మీకు ఆపోజిట్లో సెకండ్ ఎంట్రన్స్ గేట్ నుంచి చూస్తే వెహికల్స్ అనేది క్లియర్గా కనిపిస్తాయి. బస్ స్టాండ్ కూడా మాకు పక్కనే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న పార్క్లో అప్పుడప్పుడు పిల్లలు అనేది ఆడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ August 15th అలాగే రిపబ్లిక్ డే కూడా ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఆపోజిట్లో ఇంకొక ఎంట్రన్స్ రోడ్ అనేది చూపిస్తున్నాను కదా, అది అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ వస్తుంది. బేస్మెంట్ పార్కింగ్ కోసం అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, అలానే అటు సైడ్ నుంచి రావడానికి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ సైడ్కి చూసినట్లయితే కొన్ని మొక్కలు చెట్లు అనేది కనిపిస్తున్నాయి కదా, కొంచెం ఎక్కువగానే పెంచుతారు. బెంగళూరులో చెట్లు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయండి, చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు. ఈవెన్ మా ఫ్లోర్లోనే 3-4 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అందుకే నేను కన్నడ నేర్చుకోవడం కూడా జరగలేదు. మన తెలుగు ఫ్యామిలీస్ బయట ఎక్కడ సిటీల్లో ఉన్నా కానీ బాగా కలిసిపోతారు కదా, అలానే ఇక్కడ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బెంగళూరు సిటీ అనేది చాలా బాగుంటుందండి. వెదర్ కూడా చాలా బాగుంటుంది, అలాగే నేచర్ని కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత నాకు వెళ్ళడానికి అవ్వలేదు. కరోనా రాకముందు అయితే 1-2 సార్లు మాత్రం సిటీలోకి వెళ్ళానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రకాల మొక్కలు అలాగే చాలా చెట్లు కూడా ఉన్నాయి కదా. నిమ్మ చెట్లే కాకుండా అరటి చెట్లకి గెలలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే పూల మొక్కలు కూడా చాలానే ఉంటాయి. ఎవరు ఏమీ తీసుకోరు కానీ బట్ చూడ్డానికైతే చాలా బాగుంటుంది కాబట్టి అలా పెంచుతూనే ఉంటారు. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. హోమ్ టూర్ అంటే కంప్లీట్గా మీకు చూపించాలి కదా, అందుకనే కొంచెం ఎక్కువగానే ప్లాన్ చేశాను. మీకు బోర్ కొట్టినట్లయితే స్కిప్ చేసేయండి. ఇప్పుడు నేను చూపించబోయేది అపార్ట్మెంట్కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. అంతేకాకుండా ఇది సెల్లార్ పార్కింగ్ కూడా. లిఫ్ట్కి కూడా వే ఇటే ఉంటుంది. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుందండి. బయట వాళ్ళని ఎక్కువగా అలౌ చేయరు. ఈవెన్ స్వీపర్స్ని కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే లోపలికి ఎంటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు డైలీ కంప్లీట్ అపార్ట్మెంట్ మొత్తాన్ని క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న స్టేజ్ లాంటిది చూపిస్తాను చూడండి. ఎక్కువ పూజలు కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వినాయక చవితి, విజయదశమి అలాంటివే కాకుండా January 1st లాంటి చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెనక్కి టర్న్ తీసుకుని లిఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. చూడండి, కనిపిస్తుంది మీకు క్లియర్గా. ఇది మెయిన్ లిఫ్ట్కి ఎంట్రన్స్ అండి. ఇక్కడ 2 లిఫ్ట్స్ ఉంటాయి. డైలీ రెగ్యులర్గా యూస్ చేయడానికి ఈ లిఫ్ట్స్ వాడతారు. ఆపోజిట్లో వేరొక లిఫ్ట్ ఉంటుంది, అది ఓన్లీ లగేజ్ కోసం మాత్రమే యూస్ చేస్తుంటారు. మనం హౌస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటుంది కాబట్టి ఆ లిఫ్ట్ని లగేజ్ కోసం మాత్రమే యూస్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తే శానిటైజర్స్ అనేది అవైలబుల్గా పెట్టారు. శానిటైజర్ యూస్ చేసిన తర్వాత లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుందని. ఇప్పుడు లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చూస్తే మీకు 7 అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ టోటల్గా 7 ఫ్లోర్స్ ఉంటాయండి. మేము ఉండేది 5th ఫ్లోర్లో, అంటే 7th ఫ్లోర్లో ఉంటాం కాబట్టి 7th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు ఫ్రంట్లో ఫ్లాట్ అనేది కనిపిస్తుంది కదా, అదే మేము ఉండే ఫ్లాట్ కార్నర్లో ఉంటుంది. మీరు బయట మొత్తం అపార్ట్మెంట్ అనేది ఎలా ఉంటుందో చూసారు కదా. ఇప్పుడు లోపల అపార్ట్మెంట్ ఇన్నర్ వ్యూ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ ఫ్లాట్స్ అనేది రౌండ్గా కన్స్ట్రక్షన్ చేయబట్టి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మేము అలానే చేస్తాం. ఇక్కడ మీకు కింద చూసుకున్నట్లయితే
స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సమ్మర్లో మాత్రమే దీన్ని ఆన్ చేస్తారు. మార్చి నుంచి ఆల్మోస్ట్ జూన్ వరకు ఆన్లో ఉంటుందండి. బయట అంతా కంప్లీట్గా చూసేశారు కదా. ఇప్పుడు అసలు మెయిన్గా మేము ఉండే ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను చూడండి. మెయిన్ హాల్ వచ్చి ఇలా ఉంటుంది. మాకు సోఫా సెట్స్కి కన్వీనియంట్గా ఉంటుందని హాల్ పెద్దగా ఉండేది తీసుకున్నాము. ఇప్పుడు మేము తీసుకునే ఈ ఫ్లాట్కి ఓనర్స్ అనేది ఇక్కడ ఉండరు, వేరే కంట్రీలో ఉంటారండి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే కనుక మీకు 2 చైర్లు కనిపిస్తున్నాయి కదా. ఇవి మేము సోఫా సెట్ తీసుకోకముందు స్టార్టింగ్ ఫ్యామిలీ పెట్టినప్పుడు ఈ చైర్స్ అనేది తీసుకున్నాము. ఎక్కువగా మా ఇంటికి ఫ్రెండ్స్ అనేది వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని చైర్స్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు దివాన్ అనేది చూపిస్తున్నాను. ఈ దివాన్ అనేది మేము బయట కొనలేదండి, ఓన్గా చేయించుకున్నాము. మా పొలంలో మా సొంత టేకుతో చేయించుకున్న దివాన్ ఇది. మా అమ్మ వాళ్ళు చేయించారు. ఇంతకు ముందున్న ఇంట్లో హాల్ చిన్నగా ఉండేది కాబట్టి సెకండ్ బెడ్రూమ్లో వేసేవాళ్ళం. ఇప్పుడు హాల్ పెద్దది కాబట్టి ఇందులో వేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఒక ఫోటో అనేది లామినేషన్ కనిపిస్తుంది కదా. ఈ ఫొటోస్ అనేది మేము లాక్డౌన్కి ముందు కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళామండి మా మ్యారేజ్ డే కోసం. దానికోసం తీసుకున్న ఫొటోస్ అవి. మాకు ఎప్పటికీ అది గుర్తుండిపోవాలని లామినేషన్ చేయించుకుని ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. అది మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్, మా మావయ్య గారు. అన్ఫార్చునేట్లీ ఆయన ఇప్పుడు మా మధ్యలో లేరండి. ఆయన చనిపోయి కూడా 2.5 years అయిపోతుంది. మా హస్బెండ్కి ఆయన అంటే చాలా ఇష్టం అండి. అందుకనే లామినేషన్ చేయించుకుని ఎప్పుడు కనపడేలా ఫోటో అక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు మా ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను. ఇది తీసుకుని మేము 7 years దాటిపోతుంది. మా పెళ్ళైన కొత్తలో ఫ్యామిలీ పెట్టినప్పుడు ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తే మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా. రెగ్యులర్గా నేను రెసిపీస్ చేయడం కోసం యూస్ చేసే టేబుల్ ఇది. అందుకే నేను ఈ టేబుల్ మీద కవర్ కూడా ఏం వేయలేదు. వేస్తూ తీస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా వదిలేశాను. ఇక్కడ మీకు చూస్తే ట్రైపాడ్ కూడా కనిపిస్తుంది. నేను ఫోన్ పెట్టుకుని షూట్ చేసే ట్రైపాడ్ ఇది. మీకు ఒక ఫ్రూట్ బాస్కెట్ కూడా కనిపిస్తుంది కదా. నేను ఫ్రూట్స్ వేసుకోవడం కోసం మా అమ్మ నాకు కొనిచ్చింది. అందుకనే నేను ఫ్రూట్స్ ఎప్పుడు అందులోనే వేస్తూ ఉంటాను. హాల్లో ఒక సైడ్ మొత్తం కంప్లీట్గా చూపించాను, చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్లో కబోర్డ్ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ కబోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మాది కాదు, ఓనర్స్దే. వాళ్ళు ఈ విధంగా చేయించుకుని పెట్టుకున్నారండి. మాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అమ్మాయి బొమ్మలు కనిపిస్తున్నాయి కదా. ఇవి కూడా నేను మా పెళ్ళైన కొత్తలోనే ఫ్యామిలీ పెట్టినప్పుడు తీసుకున్నాను. నాకు చాలా నచ్చాయని తీసుకున్నాను అప్పుడు. ఇక్కడ మీరు సైడ్ ర్యాక్లో చూసినట్లయితే మీకు ఒక టీ సెట్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది కదా. ఇది మాకు గిఫ్ట్గా వచ్చిందండి. నాకు చాలా నచ్చి అక్కడ పెట్టుకున్నాను. పైన చూస్తే వినాయకుడి బొమ్మ, అలాగే కొన్ని గవ్వలకి సంబంధించిన బొమ్మలు కూడా ఉన్నాయి. అవి నేను మహాబలిపురంలో తీసుకున్నానండి. మహాబలిపురంలో ఇలాంటివి చాలా బాగా దొరుకుతాయి అండ్ చాలా బాగుంటాయి కూడా క్వాలిటీ అనేది. ఇక్కడ పైన చూస్తే మా పెళ్ళప్పుడు లామినేషన్ ఫోటో ఒకటి ఉంటుంది. అలాగే కొన్ని లామినేషన్స్ సీనరీస్ ఉన్నాయి కదా, అవైతే నేను సికింద్రాబాద్లో తీసుకున్నానండి. ఇక్కడ చూస్తే మీకు ఒక ఫోటో లామినేషన్ కనిపిస్తుంది కదా, అది మా హస్బెండ్ది. మా పెళ్ళప్పుడు ఫోటో అది. కిందది కూడా మా పెళ్ళప్పుడుదే. మాకు ఇవి ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పి లామినేషన్ చేయించుకుని ఇక్కడ ఇలా పెట్టుకున్నాము. ఇక్కడ మీకు కొన్ని వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా అయితే వాటిని నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే పెట్టేదాన్ని. ఇక్కడ బెంగళూరులో మాకు కూల్ వాటర్ అంతగా అవసరం లేదనిపించి మేము బయట వాటరే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కబోర్డ్లో ర్యాక్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిలో నేను ఏవేవి ఏ విధంగా సర్దాను అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి. పై ర్యాక్లోకి వచ్చేసరికి మనకి అత్యవసరంగా ఏమైనా మెడిసిన్స్ కావాల్సి వస్తే ఉంటాయని అక్కడ పెట్టుకున్నాను. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్, అదేవిధంగా కీసు, ఎక్స్ట్రా ఛార్జరు, ఇయర్ ఫోన్స్ లాంటివి కూడా కొన్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్గా దాని కింద ర్యాక్ వస్తే కొన్ని బుక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి మా హస్బెండ్ సబ్జెక్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మిడిల్ ర్యాక్లో ఏముందనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. నాకు రెసిపీస్ కోసం కొన్ని బౌల్స్ యూజ్ అవుతాయి కదా, వాటి కోసం ఇక్కడ పెట్టుకున్నాను. అంతేకాకుండా కొన్ని గాజు గ్లాసెస్ కూడా పెట్టాను. కింద ర్యాక్లోకి వచ్చినట్లయితే అప్పుడప్పుడు మనకి పేపర్స్ యూజ్ అవుతాయి కాబట్టి అక్కడ పెట్టుకున్నాను. సైడ్ ర్యాక్లో చూసుకున్నట్లయితే ఇంకొన్ని గాజు బౌల్స్ అలాగే గాజు గ్లాసెస్ కూడా పెట్టుకున్నాను. దాని కింద ర్యాక్లోకి వచ్చేసరికి ఇంకొన్ని పేపర్స్ కూడా ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇటు సైడ్ ర్యాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి కావాల్సిన కొన్ని మాస్కులు, అలాగే గ్లౌజులు, కొన్ని అప్పుడప్పుడు మనం వాడుకునే లాక్స్, అలాగే
స్క్రూ డ్రైవర్ లాంటి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ కొన్ని పెట్టుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నా హెల్మెట్ అండి. బయటికి వెళ్ళినప్పుడు హెల్మెట్ కంపల్సరీ కాబట్టి నాకు కూడా తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. కబోర్డ్లో మొత్తం నేను ఏ విధంగా సర్దుకున్నాను అనేది చూపించాను కదా. ఇప్పుడు హాల్ మొత్తం ఒకసారి ఓవర్ వ్యూ ఎలా ఉంటుందనేది చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ చూస్తే మీకు సోఫా సెట్ అనేది కనిపిస్తుంది. 3+1+1 సోఫా సెట్. ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుందని మేము అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాకు చాలా నచ్చి ఈ సోఫా సెట్ తీసుకున్నాము. ఇది హైదరాబాద్లోనే తీసుకున్నామండి. వీటిని తీసుకుని కూడా 1 ఇయర్ పైనే అయిపోతుంది. చాలా కంఫర్ట్గా ఉంటాయి ఈ సోఫా సెట్ అనేది. ఇక్కడ చూస్తే మీకు గ్లాస్ టీపాయ్ అనేది కనిపిస్తుంది. మేము ఫస్ట్ సోఫా సెట్ తీసుకున్నప్పుడే దీన్ని కూడా తీసుకున్నాం. సోఫా సెట్ అయితే పాడైంది కానీ గ్లాస్ టీపాయ్ మాత్రం స్ట్రాంగ్గా అలానే ఉంది. చాలా బాగుంటుంది ఈ టీపాయ్ అనేది. హాల్ మొత్తం చూసేసాం కదా. ఇప్పుడు బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే కామన్ బాత్రూమ్. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్. మేము ఈ బెడ్రూమ్లోకి బెడ్ అయితే సెపరేట్గా ఏం తీసుకోలేదు. మేమిద్దరమే ఉంటాం కాబట్టి బెడ్ అనేది వేస్ట్ అవుతుందని తీసుకోలేదు. ఎవరైనా వచ్చినప్పుడైతే ఇలా నార్మల్ బెడ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేస్తాము. ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ సైకిల్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎప్పుడైనా అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూస్తే మీకు ఒక బీరువా కనిపిస్తుంది కదా, అది మా పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళు కొనిచ్చారు. అయితే దాన్ని యూస్ చేయడానికి ఇప్పుడు అవ్వట్లేదు, అది వేస్ట్గా అలానే ఉంది ప్రజెంట్ అయితే. కబోర్డ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూస్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఏసీ అనేది కనిపిస్తుంది కదా, ఆ ఏసీని కూడా మేమైతే ప్రజెంట్ బిగించలేదండి. బెంగళూరులో క్లైమేట్ అనేది కూల్గా ఉంటుంది కాబట్టి మాకు ఏసీ అవసరం రాలేదు, అందుకనే అలా వదిలేసాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైనంతా లగేజ్ పెట్టుకోవడం కోసం కబోర్డ్స్ అవి ఇచ్చారు. నేనైతే ఇవి ఓపెన్ చేయట్లేదండి, ఎందుకంటే ఓన్లీ లగేజ్ బ్యాగ్స్ అలానే చిన్న చిన్నవి ఏమన్నా ఉంటాయి కాబట్టి అవి చూపించడం ఎందుకని అవి ఓపెన్ చేయట్లేదు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా పెద్ద మిర్రర్ కూడా ఉంటుంది. మాకు అప్పుడప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇదే యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆపోజిట్లో ఉండే మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బట్టలు విడిచిన తర్వాత అవి వేసుకోవడం కోసం బెడ్రూమ్లోనే ఇలా ఒకటి పెట్టుకున్నాను. వెంటిలేషన్ అనేది బాగుంటుంది కాబట్టి మా హస్బెండ్ ఈ ఫ్లాట్ ప్రిఫర్ చేశారు. అయితే బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అనేది కొంచెం ఎక్కువగానే వస్తుంది కాబట్టి మరీ ఎక్కువగా వెంటిలేషన్ ఉండడం ఎందుకని నేను కర్టెన్స్ వేశాను దీనికోసం. ఇప్పుడు ఓవరాల్గా ఈ గదిలో ఓవర్ వ్యూ అంతా ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తే కబోర్డ్ అనేది ఇచ్చారు కదా, ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే బట్టల కోసం అలాగే అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటి కోసం కూడా కబోర్డ్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా బెడ్ అండి. ఇది మేము చేయించుకున్నదే, కొన్నదైతే కాదు. మా పొలంలో మా సొంత టేక్తో చేయించుకున్న మంచం ఇది. మా ఫాదర్ వాళ్ళు మా కోసం దీన్ని చేయించారు. బయట కొనే వాటికన్నా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు కబోర్డ్లో బట్టలు నేను ఏ విధంగా సర్దాను అనేది చూపిస్తాను చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే నేను రెగ్యులర్గా యూజ్ చేసే డ్రెస్సెస్ కాదు, అప్పుడప్పుడు మాత్రమే వీటిని యూజ్ చేస్తూ ఉంటాను. కింద చూస్తున్నారు కదా, ఇవైతే నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేవే. ఇక్కడ చూస్తే మీకు నైట్ వేర్ కానీ శారీ పెట్టికోట్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. అలాగే కిందకు వచ్చి చూసుకున్నట్లయితే టవల్స్ కానీ అలాగే బొంత టవల్స్ కానీ, కింద చూస్తే పిల్లో కవర్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. ఇప్పుడు మిడిల్లో ఉండే పై ర్యాక్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ కిందకు వచ్చి చూసుకున్నట్లయితే ఈ ర్యాక్లో మనకు కావాల్సిన రెగ్యులర్గా యూజ్ చేసుకునే క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ అలాగే పౌడర్స్ కానీ స్ప్రేస్ కానీ పెట్టుకుంటూ ఉంటాను. కిందకు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ రూమ్ స్ప్రేలు, అదేవిధంగా కింద బాక్స్లో గాజులు పెట్టుకున్నాను. అదేవిధంగా పైన అయితే కొన్ని రబ్బర్ బ్యాండ్స్, ఇందులో అయితే స్టిక్కర్స్, కోమ్స్ అవన్నీ పెట్టాను. ఇప్పుడు కింద ర్యాక్లో చూస్తే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను. నేను ఎక్కువగా హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయను కాబట్టి ఉన్న ఒక్క హ్యాండ్ బ్యాగ్ని ఇక్కడ పెట్టాను. ఇంకా కిందకు వచ్చి చూసుకున్నట్లయితే కొన్ని సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర. అవి వెండి పళ్ళం, వెండి చెంబు, గ్లాసు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. బాగా కింద ర్యాక్ వచ్చినట్లయితే ఎక్స్ట్రా ఉండే కర్టెన్స్ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ పెట్టుకున్నాను.
ఇప్పుడు సైడ్కున్న పై ర్యాక్లో చూసుకున్నట్లయితే కొన్ని పట్టు శారీస్, అదేవిధంగా ఫ్యాన్సీ శారీస్ పెట్టాను. కొన్ని మా హస్బెండ్కి సంబంధించిన పట్టుబట్టలు కూడా పెట్టాను. నేను ఎక్కువగా శారీస్ తీసుకోను, చాలా తక్కువగా కొంటానండి. ఎందుకంటే నేను ఎక్కువగా శారీస్ యూజ్ చేయను కాబట్టి. ఎగ్జాక్ట్గా దాని కింద ర్యాక్ వచ్చి చూసినట్లయితే మా హస్బెండ్కి సంబంధించిన రెగ్యులర్గా ఆఫీస్కి యూజ్ చేసుకునే ప్యాంట్స్, అలాగే జీన్స్ ప్యాంట్స్, కొన్ని షర్ట్స్ కూడా ఉంటాయి. సైడ్కి వస్తే కొన్ని అప్పుడప్పుడు మాత్రమే పార్టీ వేర్కి యూజ్ చేసుకునే షర్ట్స్ పెట్టుకుంటాను. ఇక్కడ కింద సీక్రెట్ ర్యాక్ ఒకటి ఉంది. దాంట్లో నేను మా ఎంగేజ్మెంట్ ఆల్బము, పెళ్లి ఆల్బమ్, అలాగే కొన్ని సీడీస్, ఇంకా పాతవి కొన్ని ఆల్బమ్స్, మేము చిన్న కెమెరా ఒకటి కొనుక్కున్నాము చాలా రోజుల బ్యాక్, దాన్ని కూడా ఇక్కడ పెట్టుకుంటాను. అలాగే మా హస్బెండ్ వాచ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి కింద ర్యాక్ వచ్చినట్లయితే ఎప్పుడైనా బయటికి వెళ్తే యూజ్ చేసుకునే టీషర్ట్లు, అలాగే ఆఫీస్కి యూజ్ చేసుకునే టీషర్ట్లు, ఇంట్లో ఉండే యూజ్ చేసుకునే బట్టలు, కింద కూడా కొన్ని నైట్ వేర్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. దాని కింద కొన్ని సాక్స్లు, కర్చీఫ్లు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు బెడ్రూమ్లో నుంచి బయటకు వచ్చి హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లోనే సెపరేట్గా చిన్న పూజ గది కూడా ఉంటుంది, చూపిస్తాను ఒకసారి చూడండి. పూజ గదికి కూడా నేను కర్టెన్ అనేది వేసేసాను. ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఉండే కిచెన్లో పూజ గది అలా సెపరేట్గా లేకుండా ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి నేను పూజ గదికి కర్టెన్ వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పూజ గది అనేది ఈ విధంగా కొంచెం సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి పెట్టిన కింద అరలో దేవుడికి సంబంధించి, అలాగే పూజకు సంబంధించి కొన్ని ఐటమ్స్ అనేది పెట్టుకున్నాను. దేనికవి సెపరేట్ చేసి పెట్టానండి. పెద్ద దాంట్లో అయితే ఆయిల్, అదేవిధంగా గంగాజలం లాస్ట్ టైం మేము కుంభకోణం వెళ్ళినప్పుడు టెంపుల్లో ఇచ్చారు, వాటిని, అలాగే కుంకుమ, పసుపు, అగరొత్తులు అన్నీ పెట్టుకుంటాను. సైడ్ దాంట్లో అయితే కొన్ని పుస్తకాలు దేవుడికి సంబంధించినవి, అలాగే ఒత్తులు పెట్టుకుంటాను. సపరేట్గా దేవుడి కోసం ఒక క్లాత్ కూడా పెట్టుకుంటాను, ఎప్పుడూ క్లీన్ చేసుకోవడం కోసం. ఇప్పుడు వంటగదిని నేను ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మంచినీళ్ళ బిందులు ఉన్నాయి కదా, ఎప్పుడు మేము వంటకు కూడా మంచినీళ్ళనే యూజ్ చేస్తాము, నార్మల్ వాటర్ ఉండవు ఇక్కడ, అందుకనే మంచినీళ్ళనే వాడతాము. ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునే హనీ, నెయ్యి, అలాగే అల్లం దంచుకునేది, ఎక్సెస్ ఉన్న ఆయిల్ని వేసుకోవడానికి ఒక గిన్నెలో ఇలా పెట్టుకున్నాను, ప్లేట్లో పెట్టి. అలా అయితే కింద అనేది నీట్గా ఉంటుంది కాబట్టి అలా పెట్టుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసుకునే స్టవ్ అనేది పెట్టాను. సైడ్కి చూసుకున్నట్లయితే మీకు కుక్కర్ అనేది కనిపిస్తుంది కదా, రైస్ కుక్కరు. నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకున్నానండి. 1 ఇయర్ పైనే అవుతుంది. చాలా బాగా రన్ అవుతుంది ఈ కుక్కర్ అయితే, బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైస్ అనేది ప్రెషర్ కుక్కర్లో కన్నా ఈ కుక్కర్లోనే ఎక్కువగా అవుతుంది, వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను యూజ్ చేసుకునే షింకు, అలాగే హ్యాండ్ వాషు, రెగ్యులర్గా యూజ్ చేసుకునే విమ్ జెల్ అండి. ఇక్కడ పైకొచ్చి చూసుకున్నట్లయితే మనకి రోజు కిచెన్లోకి ఏవైతే అవసరం అవుతాయో అవి దగ్గరగా ఉండేలా వంటకి యూజ్ చేసుకునే ఆయిలు, పంచదార, టీ పొడి, అలాగే సాల్టు, కారం అన్నీ పసుపుతో సహా అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. మనకి రెగ్యులర్గా అవే యూజ్ అవుతాయి కాబట్టి. సైడ్కి వచ్చి చూసుకున్నట్లయితే కొన్ని గరిటెలు కూడా పెట్టుకుంటాను, రెగ్యులర్గా వాడుకునేవి. ఇక్కడ చూస్తే అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేసుకునేవి పెడతాను. రెగ్యులర్గా యూజ్ చేసుకునే లైటర్ మాత్రమే ఒకటి ఇక్కడ పెట్టుకుంటాను. అంతేకాకుండా కొన్ని కిచెన్ టవల్స్ కూడా అక్కడే పెట్టుకుంటాను. ఇక్కడ చూస్తే మీకు స్టాండ్ అనేది ఉంది కదా, దాంట్లోనే నేను యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ, గిన్నెలన్నీ ఇక్కడే పెడతాను. ఈ స్టాండ్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇది లేనట్లయితే మా వంటగది చాలా చిన్నది కాబట్టి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇక్కడ కొన్ని చూసారంటే కొన్ని హ్యాంగింగ్ చేసి పెట్టాను కదా, రెగ్యులర్గా యూజ్ చేసుకునే కడాయిలు, అలాగే కొన్ని చాకులు అన్నీ ఇక్కడే పెట్టుకుంటాను. నాకైతే వంటగది కొంచెం పెద్దగా ఉంటేనే నచ్చుతుంది. ఎందుకంటే నేను ఎక్కువగా ఇష్టపడి చేసే వంట అనేది నాకు వంటగది కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడే కన్వీనియంట్గా ఉంటుంది అనిపిస్తుంది కాబట్టి వంటగది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అయితే అన్నిసార్లు మనం అనుకున్నవి కుదరవు కాబట్టి హాల్ పెద్దగా ఉంది కదా, కన్వీనియంట్గా ఉందని ఈ ఫ్లాట్ అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ బాగా పైన చూసినట్లయితే మనం కొన్ని పెట్టెల్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, మనం షిఫ్ట్ అయినప్పుడు కొన్ని ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కొన్ని పెట్టెలను అలానే పెట్టుకుంటాం కదా, దానికోసం అక్కడ పెట్టుంచాను. ఇప్పుడు దాని కింద రాక్లో చూసినట్లయితే స్టీల్ డబ్బాలు అనేవి ఒకే సైజులో ఉండేవి నేను పెట్టుకున్నాను. దాని కింద అయితే నాకు కన్వీనియంట్గా మనం రోజు వంట కోసం యూజ్ చేసుకునే సరుకులు అనేవి చేతికి అందుబాటులో ఉండేలాగా వాటిలో పోసుకుని పెట్టుకున్నాను. అలాగే కింద ర్యాక్ వచ్చి చూసుకున్నట్లయితే కొన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పప్పులు, అదేవిధంగా కొంచెం బియ్యం, అవన్నీ కన్వీనియంట్గా ఉండడానికి అక్కడ పెట్టాను. దాని కింద ర్యాక్లో అయితే
ప్రతి డబ్బాలోనూ నాకు కావాల్సిన పొడులు ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా వంటకి యూజ్ చేసుకునేవి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వాటిని యూజ్ చేసుకోవడం కోసం అక్కడ వేసుకుని పెట్టుకున్నాను. దాని కింద అయితే కొన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో పురుగు పట్టకుండా ఉండడం కోసం కొన్ని పిండ్లు అవన్నీ అందులో వేసుకున్నాను. ఇప్పుడు బాగా కింద ర్యాక్లోకి వచ్చి చూసినట్లయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే స్టీల్ సామాన్ కొద్దిగా ఉంటుంది కదా, వాటిని ఇక్కడ పెట్టాను. సైడ్ ర్యాక్లో చూసుకున్నట్లయితే రెగ్యులర్గా వాడుకునే కడాయిలు, అలాగే రైస్ గిన్నె, చపాతీ స్టాండు అవన్నీ పెట్టాను. దానిపైకి వచ్చి చూసినట్లయితే పోపు డబ్బా, అదేవిధంగా కొన్ని డబ్బాలు ఉంటాయి కదా మనకు కావాల్సినవి, వాటిని అక్కడ పెట్టుకున్నాను. మాకు సెపరేట్గా గట్టు మీద ఎక్కడ పాయింట్ అనేది మిక్సీకి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇచ్చారండి. దానికోసం నేను మిక్సీని ఇక్కడ పెట్టుకున్నాను. దానికి సంబంధించిన జార్లు కూడా ఇక్కడే పెట్టాను. ఇప్పుడు గట్టు కింద ఉన్న ర్యాకులు చూసుకున్నట్లయితే మేము క్యాన్ వాటరే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి రెగ్యులర్గా క్యాన్స్ అనేది వేయించుకుంటాము. దాన్ని అక్కడ పెట్టుకున్నాను. పక్క ర్యాక్లో చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్స్, అలాగే ప్రెషర్ కుక్కరు, ఇడ్లీ గిన్నె అవన్నీ పెట్టుకున్నాను. కబోర్డ్స్ ఉన్నట్లయితే ఇవన్నీ కబోర్డ్స్ లోపలే ఉంటాయి కాబట్టి బయటికి కనిపించేవి కాదు. ఇక్కడ చూస్తే నేను కూరగాయల కోసం ఒక స్టాండ్ తీసుకుని అందులో కొన్ని కూరగాయలను అయితే వేసుకుంటాను, కొన్ని అయితే ఫ్రిడ్జ్లోనే పెడతాను. కిచెన్ మొత్తం చూసేసాం కదా, ఇప్పుడు కిచెన్లో నుంచి బాల్కనీలోకి వే అనేది ఉంటుంది. బాల్కనీ మొత్తం ఒకసారి ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను, చూసేయండి. బాల్కనీలో నుంచి వెనక సైడు సిటీ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూస్తే ఇక్కడ బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అలాగే ఇంకా వెనకకి సిటీ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మీకు చిన్న కబోర్డ్ అనేది కనిపిస్తుంది కదా, ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను బట్టలు వాష్ చేసుకోవడం కోసం సర్ఫు, అలాగే కంఫర్టు, ఇంకా డస్ట్బిన్లోకి కవర్సు, అలాగే కిచెన్లోకి గిన్నెలు క్లీన్ చేసుకోవడం కోసం స్క్రబ్బర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, దానికి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా వాషింగ్ మిషన్ అండి. తీసుకుని 4 years అవుతుంది. దీన్ని మేము హైదరాబాద్లోనే తీసుకున్నాము. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు బాల్కనీలో నుంచి వేరొక సైడు వ్యూ అనేది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చెట్లు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగానే బెంగళూరులో చెట్లు అనేది ఎక్కడ చూసినా ఎక్కువగానే ఉంటాయి, బాగా పెంచుతారు. ఇక్కడ స్కూల్ కూడా ఉందండి. మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది ఈ స్కూల్కే వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ బాల్కనీలో కాసేపు అలా కూర్చుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అంతేనండి, కంప్లీట్గా మా హోమ్ టూర్ అనేది చూపించేశాను. నా హోమ్ టూర్ అనేది మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.